హాయ్ ఎవ్రీవన్, నా పేరు భార్గవి. వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. మేము ఇక్కడ బీచ్ రోడ్లో పెట్టిన మెరైన్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకు కూడా 100 రూపీస్ టికెట్. బిలో 3 ఇయర్స్ పిల్లలకి టికెట్ ఉండదు. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ అవన్నీ కూడా మేము చూసాము. ఇంకా ఫిషెస్, బర్డ్స్ అవన్నీ కూడా పెట్టారు. ఈసారి చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా కలర్ఫుల్గా కూడా అనిపించింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము అక్కడంతా దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ మాకు అదంతా తిరిగి చూడడానికి టైం పట్టిందనమాట. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఇదంతా పూర్తి వీడియో ఈ బర్డ్స్ది, ఫిషెస్ది కూడా నేను మా ఛానల్లో దీనికి ముందర వీడియోస్లో ఉన్నాయండి. హారం సాయి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు ఇంకా చూడొచ్చు. ఇంకా బర్డ్స్ చూసాం కదా, ఇప్పుడు బర్డ్స్ చూసి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయన్నమాట. కొనుక్కుందికి ఐటమ్స్, గాజులు, ఇంకా మెటీరియల్స్, చాలా లేడీస్కి సంబంధించినవి చాలా చాలా ఉన్నాయి. కానీ మాకు ఇప్పుడు మీహాల్ మా చిన్నోడైతే అల్లరి పెడుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను. ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి, చాలా రకాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ ఇగో ఐటమ్స్ కూడా ఉన్నాయి, డోర్కి పెట్టే ఐటమ్స్ కూడా. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. జనరల్గా ఎగ్జిబిషన్స్ అన్నిటిలో కూడాను కొత్త వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే అన్నీ ఒకే చోట మనం కొనుక్కోవచ్చు, కానీ బయట కన్నా ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే బయట మనకు అన్నీ ఒకే ప్లేస్లో దొరకవు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనకేం కావాలో అవన్నీ కూడా క్లిప్స్, నెక్స్ట్ స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, ఇంకా ఇంటికి కూడా చాలా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా వెరైటీస్, చాక్లెట్స్, ఇంకా చాలా చాలా పికిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఏం కొనుక్కోలేదు. మా చిన్నవాడు అవన్నీ ఫిషెస్ అవన్నీ చూసేటప్పటికి ఇంక వాడు 1.5 అవర్ 2 అవర్స్ అయిపోయింది, వాడు అలసిపోయాడు. అందుకని ఇంక వాడు చాలా అల్లరి పెట్టాడనమాట. ఇంక నేనైతే ఇవేవి కూడా మేము ఇంకా చూడలేకపోయాము. జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా చాలా గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 50 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా రైడ్స్ అవన్నీ అయితే ఒక్కొక్కటి 80 రూపీస్, 100 రూపీస్ కూడా ఉన్నాయి. లోపల ఎంట్రీ టికెట్ కాకుండా లోపల ఇవన్నీ కూడా ఏ రైడ్ అయితే ఆ రైడ్కి విడిగా ఛార్జెస్ అనమాట. మా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కాబట్టి ఇగో ఇక్కడ కారు అవి ఎక్కించమని చెప్పాము. ఆ కార్ అన్నది, జీప్ అన్నది ఎక్కారనమాట. బైక్ అది అయితే మా చిన్న బాబు పడిపోతాడని ఇంకా కార్ ఎక్కారు వాళ్ళిద్దరూ కూడాను, జీపు. వాళ్ళు అదొక్క రైడును ఇంకొక రైడు ఎక్కారు. అవి రెండు చేశారు, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కూడాను. వాళ్ళే నిజంగా ఏదో డ్రైవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయ్యారనమాట. ఇంకా ఇక్కడ చాలా చాలా రైడ్స్ అవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో రైడ్స్ చాలా ఈసారి ఎక్కువ పెట్టారు. చిన్నపిల్లల రైడ్స్ అయితే 80 రూపీస్, పెద్దవాళ్ళ రైడ్స్ అన్నీ కూడా 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే నాకు ఎక్కువే అనిపించింది. కానీ మనం అన్నీ ఎక్కలేం కాబట్టి ఏవో ఒక 2, 3 ఎక్కారు పిల్లలు. మేమైతే అసలు అవి కూడా ఎక్కలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. మేము 6:30 ఆ టైంకి బయలుదేరాము ఇంటి దగ్గర. మా దగ్గర అక్కడ రైడ్స్ అవన్నీ మేము వెళ్ళేటప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా అందుకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా, ఏవైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి అవే మేము ఎక్కించాము. వాళ్ళకి భయపడకుండా అలాంటి ఏవి తగులుతాయి అన్న టెన్షన్ మనకి కూడా ఉండకుండా వాళ్ళు సేఫ్ జోన్లో ఏవైతే ఉంటారో అవే మేము ఎక్కించాము. వాళ్ళకి నచ్చినవే మేము ఎక్కించాము. ఇంకా ఇక్కడ చాలా రకాల రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా తినడానికి కూడా స్నాక్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా చాటు, మురి మిక్చర్, ఇంకా మిగతావన్నీ కూడాను, స్ప్రింగ్ రోల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఐటమ్స్ కొనుక్కోవడానికి, ఇక్కడ రైడ్స్ అవన్నీ ఎక్కడానికిను. దాదాపు ఇదంతా తిరిగి చూడడానికైతే మొత్తం ఈ మెరైన్ ఎగ్జిబిషన్ మొత్తం దాదాపు ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడాను, వచ్చిన వాళ్ళందరూ కూడా. ఈ హాలిడేస్లో ఒకసారి అయితే అందరూ కూడా ఫ్యామిలీతో ఇప్పటి వరకు ఎవరైనా లోకల్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా వెళ్ళని వాళ్ళు అయితే వచ్చి చూసి ఎంజాయ్ చేయండి బాగాను. నాకైతే బాగా నచ్చింది. ఇవన్నీ తిరిగి ఉన్నాం కాబట్టి ఇంకా మాకు కూడా బాగా ఆకలేసింది అనమాట. మా పిల్లలు వెళ్ళి వచ్చేలోగా ఇక్కడ ఏవో ఒకటి తినేద్దామని తీసుకున్నాము. నాకైతే బాగా ఆకలేసేస్తుంది. ఇంకో చాట్ తెచ్చారు, వేడి చాట్ తినేస్తున్నాను నేను. ఇంకా పిల్లలు ఇంకా ఆడుతున్నారు అగో రైడ్స్
అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ ప్రతిదీ కూడా 100 రూపీస్. ఎవరైనా వచ్చినా సరే పిల్లలతో వచ్చిన వాళ్ళు కొంచెం చూసుకోండి, ఎందుకంటే అమౌంట్ అదంతా కూడా ప్రతిదానికి 100 రూపీస్ అంటే కొంచెం కష్టం కాబట్టి. ఇక్కడ ఇదంతా కూడా అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 100 రూపీస్ కాకుండా మళ్ళీ లోపల మళ్ళీ ప్రతిదానికి 100 రూపీస్ టికెట్. ఇక్కడ స్నో వరల్డ్ అయితే 50 రూపీస్ టికెట్. లోపల మరి ఎలా ఉంటుందో మాకు తెలీదు, మేమైతే వెళ్ళట్లేదు పిల్లలతోటి. మేమైతే ఈ ఎగ్జిబిషన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హారమ్ సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.